ఇది ఒక ఇంపార్టెంట్ అంశం చూసినట్లయితే రాష్ట్ర సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశం. హైకోర్టు తాత్కాలిక సీజేఐగా చీఫ్ జస్టిస్గా జస్టిస్ సుజయ్ పాల్ రాష్ట్రపతి ఆమోదం. న్యాయశాఖ ఉత్తర్వులు. హైకోర్టుకు 4 కొత్త జడ్జిలట. కేంద్రానికి కొలీజియం ప్రతిపాదన అంటూ చూస్తారం. నరసింగరావు, మధుసూదన్ రావు, రేణుకయార, తిరుమల దేవి. సో ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సి వచ్చినట్లయితే న్యాయస్థానాలలో ఉన్నటువంటి న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారో అక్కడ కులం అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం ఉంటుంది ఒకటి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ ఒక 10% బిలోనే ఉంటారు. ఇక 90% అంతా కూడా ఉన్నత అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. అదేవిధంగా ఈ న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక వారసత్వంగా కనబడుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజయ్ ఖన్నా అనుకుంటా, ఆయన వాళ్ళకి సంబంధించినటువంటి పూర్వీకులు వాళ్ళకి సంబంధించిన బంధువులందరూ కూడా గతంలో న్యాయమూర్తిలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా గతంలో చంద్రచూడ్ పనిచేసిండు, ఆయన వాళ్ళ తాత అందరూ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన వాళ్ళే. అలా సిఫారసులు ఏవైతే ఉన్నాయో వారసత్వంగా వస్తున్నాయో కనబడతా ఉంది తప్ప ఎక్కడ కూడా అందులో చాలా విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలు కూడా మరి అందరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.